హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోద్రి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అండ్ నా పార్లర్ సరౌండింగ్ ఉన్న వాళ్ళు పార్లర్కి రావాలని అడుగుతున్నారు. సో నాది వచ్చి వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం అండి. సో నా సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావాలి అనుకున్నట్టయితే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా అడ్రస్ అనేది చెప్తాను. సో ఇది వచ్చి స్కిన్ వైట్నింగ్ క్రీమ్. ఇది ఎలాంటి ఎఫెక్ట్స్ లేని ఆర్గానిక్ క్రీమ్స్ అండ్ హెర్బల్. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఇది ఓన్లీ కోకోనట్ ఆయిల్ అండ్ నెక్స్ట్ వచ్చి ఆల్మండ్ ఆయిల్ అండ్ కొసిక్ యాసిడ్. సో ఇవి మిక్స్ అయి వచ్చిన క్రీమ్ మాత్రమే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి హార్మ్ఫుల్ కానీ ఉండదు. ఎవరైనా యూజ్ చేయొచ్చు, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది మీకు 7 days వైట్నింగు, 10 days వైట్నింగు అలా కాదండి. దయచేసి ఎవరు నేను ఆల్రెడీ 7 days నుంచి యూజ్ చేస్తున్నాను, 10 days నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు స్కిన్ వైట్నింగ్ వచ్చేయలేదు అని అడగద్దు. స్లో రిజల్టే వస్తుంది. స్కిన్కి అనేది స్లోగానే రిజల్ట్ వస్తుంది. మ్యాక్సిమం 10 to 15 daysకి మీకు రిజల్ట్ అనేది చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ స్కిన్ అనేది సాఫ్టీగా, స్మూత్గా, గ్లోయింగ్గా ఉంటుంది అండ్ వైట్నింగ్ వస్తుంది. హెవీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుందండి. ఇది వైట్నింగ్కి, పిగ్మెంటేషన్కి, స్పాట్స్ రిమూవింగ్కి, మౌత్ సైడ్ ఉన్న బ్లాక్నెస్ రిమూవింగ్కి, ఫోర్ హెడ్ మీద బ్లాక్నెస్ రిమూవింగ్కి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఐ బ్లాక్నెస్ ఉన్నా, సో ఐ బ్లాక్నెస్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది. అలా అని ఐకి అన్ని క్రీమ్స్ అప్లై చేయవద్దు. ఇది కూడా లిటిల్ బిట్ యూజ్ చేయాలి. సో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి నేను మీరు ఐకి అనేది కూడా యూజ్ చేయండి అని చెప్తున్నాను. సో ఐకి ఏ క్రీమ్స్ పడితే యూజ్ చేయొద్దండి. ఐ క్రీమ్స్ అనేది సపరేట్ ఉంటుంది. ఈ క్రీమ్ కూడా జస్ట్ లిటిల్ బిట్ కొంచెం తీసి దాన్ని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసి ఐకి అనేది ఇలా అప్లై చేయడమే, ఓకేనా. ఐకి ఎక్కువ ఏవి అప్లై చేయొద్దు. సో మీరు అప్లై చేస్తే వైట్నింగ్ వచ్చేస్తుంది, ఐ బ్లాక్నెస్ అనేది రిమూవ్ అవుతుంది. బట్ లిటిల్ బిట్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఏ క్రీమ్ అయినా సరే ఐస్కి అప్లై చేస్తే సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఐ బ్లాక్నెస్ ఉంటే ఐ క్రీమ్స్ అనేది సపరేట్ ఉంటుంది. ఐ జెల్స్ కానీ ఐ క్రీమ్స్ కానీ సపరేట్ ఉంటుంది, అది యూజ్ చేయండి. సో పిగ్మెంటేషన్ ఉన్న, స్కిన్కి టానింగ్ ఉన్న, స్కిన్ బ్లాక్నెస్ ఎక్కువ ఉన్న రిమూవ్ అవి స్కిన్ మంచి గ్లోయింగ్గా, బ్రైట్గా, వైట్నింగ్గా కనిపించాలన్నట్టయితే ఈ క్రీమ్ యూజ్ చేయండి. ఇది ఆల్రెడీ నేను ఇచ్చాను, 10 days నుంచి మన దగ్గర లేదు. నన్ను చాలామంది అడిగారు. సో ఉన్నదా అని, స్టాక్ అనేది లేకపోవడం వల్ల నేను ఇవ్వలేకపోయాను. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు, నన్ను అడిగిన వాళ్ళు సో ఇది అనేది తీసుకోవచ్చు. యూజ్ చేయాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో మీకు వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, స్క్రీన్ కింద నెంబర్ వాట్సాప్ నెంబర్. సో మీకు క్రీమ్ అనేది ఆర్డర్ చేయాలనుకున్నా, నాతో ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఎవరు కాల్స్ చేయవద్దు. అండ్ ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళు కూడా దానికే సో అడగండి, చెప్తాము. ఎవరైనా యూజ్ చేయొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎన్ని ఇయర్స్ అయినా కంటిన్యూ చేయొచ్చు. బట్ స్కిన్ వైట్నింగ్ వచ్చాక స్టాప్ చేసేసుకోండి. ఈ క్రీమే కాదు, ఏ క్రీమ్ అయినా సరే ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, సో ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అయినా ఉందా అని తెలుసుకొని దాని గురించి అడిగాకే ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయండి. సో నా దగ్గర ప్రోడక్ట్ అని నేను చెప్పను. మీరు ఏ క్రీమ్ యూజ్ చేయాలన్నా ఫస్ట్ మీ స్కిన్కి అది సెట్ అవుతుందా లేదా అనేది కనుక్కొనే యూజ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఒకళ్ళు ఫీల్ అయ్యారండి. సో చెప్తున్నానని ఏమనుకోవద్దు, బట్ నేను నేమ్ అయితే మెన్షన్ చేయను. వాళ్ళు నా క్లయింటే, బట్ నాకు అంత తెలీదు. సో నేను ఎక్కువ కూడా మాట్లాడనండి, ఎంత లిమిట్టో అంతవరకే మాట్లాడతాను. సో ప్రోడక్ట్ గురించి అయినా నన్ను ఎంతవరకు అడగాలో అంతవరకు వాళ్ళకి చెప్పాల్సింది చెప్తాను, అంతవరకే కానీ విసిగించినా నేను ఎక్కువ మాట్లాడను. సో వాళ్ళు అడిగింది ఏంటంటే, నేను కలర్ తక్కువ ఉంటాను, సో నా పక్కన ఉన్న వాళ్ళు నాకన్నా కలర్ ఉంటారు, నేను బయటికి రాలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్కి నచ్చట్లేదు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చట్లేదు అని అంటున్నారు. సో అది రాంగ్ అండి. ఎప్పుడైనా నాకు మంచి ప్రోడక్ట్ కావాలి,
నేను 3-4 డేస్లో వైట్నింగ్ వచ్చేయాలి అని అన్నారు. అది చాలా చాలా రాంగ్. అర్థమైందండి. ఎవరి అందం వాళ్ళదే. మీ అందం మీది, నాది, నా అందం నాది, పక్కన వాళ్ళది పక్కన వాళ్ళు. ఒకరిలాగా ఇంకొకరు ఉండరు. మీరు నీట్గా ఉండండి. సో ఎందుకు నచ్చరు? మీరు మంచి డ్రెస్ వేసుకోండి. మీకున్నవి 4 అవ్వచ్చు, అవి బీరువాలో పెట్టుకొని దాచుకొని నైటీ వేసుకొని తిరుగుతూ నేను బాగాలేదు, నేను జిడ్డుగా ఉంటున్నాను అని అంటే మీరు నీట్గా ఉండండి. చక్కగా నీట్గా హెడ్ బాత్ చేసి నీట్గా రెడీ అయ్యి మీకున్న డ్రెస్సెస్లోనే మంచి డ్రెస్ వేసుకొని అందంగా రెడీ అవ్వండి. సో మీకన్నా ఎవ్వరూ బాగోరు. సో ఎవ్వరు అనుకున్నా, సో నేనైనా మీరైనా నాకన్నా ఎవ్వరూ అందంగా లేరు అనే ఫీల్లో ఉంటే ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నాకు ఆవిడ చెప్పింది విన్నాక ఆవిడ చాలా పెట్టారు. సో నేను చదివాను. సో అప్పుడు రిప్లై ఇవ్వలేదు. సో ఇవ్వనందుకు ఏమనుకోవద్దు. నేను ఇప్పుడు ఒకటి పెట్టానంటే మీరు ఇంకొకటి పెడతారు, అది ఇంకా పెద్దదవుతుంది. అందుకనే చెప్తున్నాను, మీకున్న వాటిలో మీరు నీట్గా ఉండండి, అందంగా రెడీ అవ్వండి. సో మీకన్నా ఎవ్వరూ అందగత్తెలు లేరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మీరు యూస్ చేసుకునేది, నాది అని నేను చెప్పను, మీరు ఏది యూస్ చేసుకుంటున్నారో అది చక్కగా అది ఎంతవరకు సెట్ అవుతుంది, స్కిన్ క్లీన్ అవుతుంది అనేది చూసుకొని చక్కగా మీ స్కిన్ అనేది ట్యానింగ్ క్లియర్ చేసుకోండి. చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేది ఫాలో అవ్వండి. మంచి గ్లోయింగ్ వచ్చే జ్యూసెస్ ఉన్నాయి. సో క్యారెట్ జ్యూస్ అని, లేదా కొన్ని ఫ్రూట్స్ అనేది ఉంటుంది. ఈ సీజన్లో వాటర్ మిలన్ బాగా దొరుకుతుంది కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ అని ఇలాంటి తీసుకుంటే మీరు ఇన్సైడ్, సో మేము బయట క్లీనింగ్ చేసిన లోపల ప్రాపర్గా క్లీనింగ్ అయ్యి ఫేస్ అనేది గ్లోయింగ్ రావాలి కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి. ఓకేనా? సో నేను మంచి ఫుడ్ అని అందరికీ చెప్తాను, మీకొక్కరికే కాదు. సో ఎవరైనా మంచి ఫుడ్ తీసుకోండి. నేనైనా సరే చక్కగా గీ తింటా, నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డైలీ ఒక జ్యూస్ తాగుతా. క్యారెట్ అవ్వచ్చు, బీట్రూట్ అవ్వచ్చు, లేదా వేరే ఏదైనా అవ్వచ్చు. ఈవినింగ్ 4-5 కల్లా ఫ్రూట్స్ తింటా. సో ఇలాగా ఫుడ్ మెయింటెనెన్స్ అనేది కూడా చేయండి. ఒక్కొక్కళ్ళు అంటారు మీ ఫేస్ చాలా క్లీన్గా ఉంది, చాలా బ్రైట్గా ఉంది, మాది అలా ఉండట్లేదు అని అంటారు. కొంచెం హీట్ చేసే ఫుడ్ అనేది తగ్గించి మంచి ఫుడ్ అనేది తీసుకోండి. ఓకేనా? అది మనకి లోపల నుంచి గ్లో వస్తుంది. మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ బయట నుంచి గ్లో వస్తుంది. అప్పుడు స్కిన్ బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి కొంచెం బోర్ కొట్టించుంటే సారీ. చాలామంది ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారండి. తనొక్కతే కాదు, చాలామంది నా పార్లర్కి వచ్చే వాళ్ళు కూడా నేను బాగాలేదక్క, నా ఫేస్ ఎంత యూజ్ చేసిన ఇలా అనిపిస్తుంది, లేకపోతే నాకు నేను నచ్చట్లేదు ఇలాంటివి అంటున్నారు. మీకు మీరు నచ్చితే అందరికీ నచ్చుతారు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.